సాధ్యపరుచు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోహాను సువార్త 19:30. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మనప్పగించెను. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలలో ఏది కూడా వ్యర్థం కాలేదు. ప్రతి మాట సంపూర్ణ సత్యమై ఉంది. శాస్త్రజ్ఞులు చెప్పే మాటలు అసంపూర్ణ సత్యాన్ని కొద్ది కాలముందు సత్యములై ఉన్నాయి. క్రీస్తు వారు చెప్పే మాటలు నిత్యమైనటువంటి సత్యాలు, నిత్యము నిలిచి ఉండేవి, మారనివి అయినటువంటి శాస్త్రాలు, సూత్రాలు ఇహమందు లేవు. లోకము మారుతూ ఉంది, క్రీస్తు వారు మాత్రము ఎన్నటికీ మారరు. ఆయన మాటలు మారవు, ఆయన ప్రేమ మారదు. భూమి పుట్టక ముందే నరుల రక్షణార్థమై తండ్రితో చేసినటువంటి నిబంధన నెరవేరింది. నరుని రక్షణార్థమై చేయవలసినటువంటి కార్యాలన్నీ ముగిశాయి. దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను అంగీకరింపబడడానికి ద్వారము తెరవబడింది. తిరిగి దేవుని బిడ్డగా ఉండడానికి ఆశించే ప్రతివానికి క్రీస్తు వారి మరణము ద్వారా మార్గము ఏర్పడింది. గలతీ 4:26 మనం చదివితే, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలనే దేవుని కుమారులై ఉన్నారు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి నెరవేర్పు. దేవుని దృష్టిలో ఇది నెరవేరింది. ఆయన దృష్టిలో చచ్చిన నరుడు నీతిమంతుడిగా తీర్చబడి స్వస్థబుద్ధి గలవాడై క్రీస్తు వారితో పాటు తండ్రికి కుమారుడుగాను క్రీస్తు వారితో సమానత్వం కలవాడుగా అవ్వడానికి మార్గము ఏర్పడింది. నరునికి అన్నిటికంటే ఉన్నత స్థితి అంటే తండ్రితోనూ కుమారునితోనూ సింహాసనాసీనుడై కూర్చుండడానికి నరునికి హక్కు కలిగింది. కోల్పోయినటువంటి కుమారత్వం తిరిగి సంపాదించబడింది. ఇదే క్రీస్తు వారు సమాప్తి చేశారు. దేవుడు నిన్ను చూచి, నిన్ను తన కుమారుని ద్వారా చూచి, నీవు ఎంత యోగ్యుడవు కాగలవో, ఎంత పెద్ద సేవకుడుగా ఉండగలవో చూచి బహుగా ఆనందించాలని ఆశిస్తూ ఉన్నారాయన. నీవు కోరినట్లే ఇది నీకు లభిస్తుంది. పాపి తన కొరకు పశ్చాత్తాపపడి పాపినని ఒప్పుకొని పాపాలు ఒక్కొక్క దానిని సరిచేసుకోవడానికి క్రీస్తు వారిలో పూర్తిగా ప్రవేశిస్తారు. నీ కొరకు ఎంత పని కనిపెడుతూ ఉంది. నశించే ఆత్మల కొరకు దేవుని దృష్టిలో మార్గదర్శకుడివై ఉన్నావు కదా. యాజక సమూహంలో నీ ఒక్కడవై ఉన్నావు కదా. నన్ను బలపరచువానిని బట్టి నేను సమస్తము చేయగలను అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఇది సమాప్తి కాదా? అపరాధములతోనూ పాపములతోనూ చచ్చినవాడు ఇలాగో మాట్లాడుచూ ఉన్నాడు. ఇన్ని సాధ్యం అంటూ ఉన్నాడు. ఏమి వింత! నిన్ను క్రీస్తు అలా చేయలేరా? నశించుచున్నటువంటి ప్రజల కొరకు నిన్ను ఆ స్థితిలోనికి ఆయన తేలేరా? నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నిన్ను తిరిగి రప్పించే కృపాధన్యత ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.